ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఏమని సెలవిస్తా ఉన్నాడో చదువుదాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎంతమంది అయితే ఈ యొక్క షార్ట్ వీడియోని చూస్తూ ఉన్నారో, వాక్యము పట్ల మీకు ధ్యానించే ఒక గొప్ప ఆసక్తిని కలిగి ఉన్నారా? వాక్యాన్ని ప్రేమిస్తున్నారా? వాక్యంలో మీరు ఆనందించగలుగుతున్నారా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయితే మనందరం కూడా ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. అదేంటి అని అంటే, కేవలము ఒక సాధారణమైనటువంటి పుస్తకము కాదు పరిశుద్ధ గ్రంథం అనేది. పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క మనసు అనేది అని కూడా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము ఈ యొక్క లోకంలో బ్రతుకుతున్నప్పుడు వీళ్ళు తప్పు, వాళ్ళు తప్పు, ఇది తప్పు, అది తప్పు అని మనము నిర్ధారించి ఒక జడ్జిమెంటల్ వేగా మనం మాట్లాడతామేమో, కానీ ఎప్పుడైతే మనం పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తామో మనలో ఉన్న తప్పులన్నీ మనకి కనిపించే విధముగా, బట్టబయలు చేసే విధముగా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. అయితే ఎంతమంది అయితే ఒక షార్ట్ వీడియోని చూస్తూ ఉన్నారో, ఎంతమంది ధ్యానిస్తూ ఉన్నారు, ఎంతమంది వాక్యాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, ఎంతమంది వాక్యములో ఆనందించగలుగుతున్నారు? విశ్వాసులకు మరి ముఖ్యంగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము రెండంచెల ఖడ్గంగా ఉంది, డాలు ఖడ్గంగా ఉంది. ఎందుకు అనంటే, అప్పవాది వేసే ప్రతి ఒక్క అగ్ని బాణములను ఆర్పివేయగలిగే శక్తి, గొప్ప సామర్థ్యత కేవలము పరిశుద్ధ గ్రంథానికే ఉంది. అయితే వాక్యాన్ని ధ్యానించటను బట్టి, వాక్యాన్ని లేదంటే అందులో ఆనందించటాన్ని బట్టి కలిగే ఆశీర్వాదాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, రక్షణ కార్యాన్ని దేవుడు మనలో కార్యసిద్ధి కలుగ చేస్తాడు. అదేవిధంగా మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, దేవుడు తగిన యొక్క సమాధానాన్ని ఇస్తాడు అనే ఒక గొప్ప విశ్వాసాన్ని మనలో కలుగుతుంది. అదేవిధంగా ఎన్నడూ ఎప్పటికీ కూడా పాపము చేయకుండా ఎప్పుడైతే మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తామో, ఆ యొక్క వాక్యపు మాటలు, జీవపు మాటలన్నీ కూడా మన యొక్క హృదయంలో, మన యొక్క తలంపులలో ఉండుటను బట్టి మనం ఇంకా ఎన్నడూ ఎప్పటికీ కూడా పాపము చేయకుండా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి తగిన సహాయము ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనకి సహాయపడుతుంది. అదేవిధముగా జ్ఞానముతో నింపబడతామండి. అయితే వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించేవారు, అందులో ఆనందించే వారిని దేవుడు ఏమని పిలుస్తూ ఉన్నాడంటే, వీరు ధన్యులు అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుని చేత ధన్యులు అని పిలవడానికి తగిన యొక్క గొప్ప ఆసక్తిని, తగినటువంటి గొప్ప సహాయాన్ని మనకు కలుగులాగున అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.